నిన్న చెప్పిన కదా ప్రతిపక్షం లీడర్లు ఏగిరవడి వెనక ముందు ఏం చూసుకోకుండా లోపట లొల్లి లొల్లి చేసిండ్రు బయటకు వచ్చిండ్రని. ఇవాళ చూడుపోండ్రి సభ ఎంత చిన్నపోయిందో. నోటి నిండా పిలుచుకునే పెద్దలు జానారెడ్డి గారు అన్న పిలిపే లేకపోయే. అధ్యక్ష మాకు మాట్లాడే అవకాశం ఇప్పియాలి, మాకు మాట్లాడే అవకాశం ఇవ్వాలి అన్న అరుపులే లేకపోయే. ప్రతిపక్షాలు అడిగిన అన్నిటికీ సమాధానం చెప్తేందుకు సర్కార్ సిద్ధంగా ఉంది అన్న సమాధానాలే వినిపించకపోయే. ప్లీజ్ దయచేసి సభకు సహకరించండి, దయచేసి సభకు సహకరించండి అనే మాట ఒక్కసారన్నా అనకపోయిరి. వారే వా, అసెంబ్లీ అంటే ఇదిరాబాయ్ అనేటట్టు నడిచింది. అలా పాత బస్తీ పదంగి పార్టీలు తప్ప ప్రతిపక్ష పోలు ఎవ్వరు సభలో లేరు కాబట్టి సర్కార్ పార్టీలు పురుసత్గా మాట్లాడుకున్నారు. కొండ సురేఖక్క, అజ్మీర రేఖక్క, శోభక్క ప్యాదింటి ఆడవిళ్ళ పెళ్లిలు కళ్యాణ లక్ష్మి పథకం గురించి మాట్లాడినాక చిన్న సీఎం కడియం శ్రీఆర్ సార్ లేచి 41,000 మందికి 51,000 రూపాయల లెక్కన పెళ్లికి చదివించినామని చెప్పిండు. షాదీ ముబారక్ పథకం మీద ఎంఐఎం ఎమ్మెల్యే సార్లు మాట్లాడిండ్రు. ఇక రసమాయి బాలకిషన్ అన్న ఊరు దీపం పథకానికి సరిపోను సమర్ పోయాలని అడిగిండు. ఇవాళ సీమల మంత్రి బర్త్డే నాట, అందుకని అందరు వచ్చి చేతులు చేసి హ్యాపీ బర్త్డే సీనన్న అని చెప్పిపోయినరు. నా తరఫున మరియు శాసనసభ తరఫున హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారు ఇటువంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. అటు ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాల సమస్యలు చెప్పుకొని సర్కారు పనితనాన్ని మెచ్చుకున్నారు. ఆ కలరా మంత్రి కేటీఆర్ సారు నడిమింట్ల నల్ల నీళ్ళ పథకం మీద చాలాసేపు మాట్లాడి 3 ఏళ్లలో పబ్లిక్ దూప తీరుస్తామని ఒట్టుపెట్టిండు. పగటిలు పోయాల కాగానే అందరినీ బయటికి తోలి మళ్ళా రేపు రమ్మన్నాడు స్పీకర్ సారు. ఇక అటు పక్కకున్న శాసన మండలిలో స్వామిగౌడ్ సార్ లేనప్పుడు సభను నడిపించే బరువు నేతి విద్యాసాగర్ సార్కి ఎత్తిండ్రు అందరు కూడి. తమను ఎన్నుకోవడం అనేది కౌన్సిల్కి గౌరవం అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఎన్కశిరి రేషన్ బియ్యము, షెల్రుదవుడు, కరెంటు ముచ్చట్లు మాట్లాడినరు. ఇక ఇవి ఇయాల్టి అసెంబ్లీలో అసలు ముచ్చట్లు.